నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చెందుగాను శ్రీమతి సూర్యశ్రీ లక్ష్మీ కళ గారు, శ్రీ శ్రీకాంత్ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీకాంత్ గారి తల్లిదండ్రులైన శ్రీమతి విజయలక్ష్మి గారి, శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారి వివాహ దినోత్సవ శుభ సందర్భంగా 21/2/2026 నాడు ఉదయం టిఫిన్తో అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి విజయలక్ష్మి గారికి, శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ విజయలక్ష్మి గారు, శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి సార్ గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఇక్కడున్న 65 మంది ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, అలా ఏం లేని గడిచిన చెరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధలు కోరుకుంటూ మీ జంటకి పెళ్లి శుభాకాంక్షలు అండి. అదే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి సూర్యశ్రీ లక్ష్మీ కళ గారికి, శ్రీ శ్రీకాంత్ గారికి, చిరంజీవి హిమా గాయత్రి గారికి, చిరంజీవి మిహిరా శ్రీ ప్రణవి గారికి, శ్రీమతి విజయలక్ష్మి గారికి, శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారికి, శ్రీమతి సత్య గారికి, శ్రీ చైతన్య గారికి, డాక్టర్ శ్రీమతి నాగేశ్వరి గారికి, శ్రీమతి శ్యామల గారికి, శ్రీమతి ప్రభావతి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సూర్యశ్రీ లక్ష్మీ కళ గారికి, శ్రీమతి విజయలక్ష్మి గారికి, శ్రీమతి సత్య గారికి, శ్రీమతి శ్యామల గారికి, శ్రీమతి ప్రభావతి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి శర్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరిగిన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న తన 100 మంది 1000 మంది అని చేపిస్తున్న పెంటేశ్వర కుమారి శర్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి సూర్యశ్రీ లక్ష్మీ కళ గారు, శ్రీ శ్రీకాంత్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం టిఫిన్తో అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే ఉదయం టిఫిన్ ఉప్మా, అలాగే మామిడికాయ చట్నీ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.